సరే మీ మీ పెళ్లి ఎలా జరిగింది? పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చి చేశారా? లేకపోతే లేదు మేడం, అలా ఏం జరగలేదు మేడం. అంటే నాకు ఇలా మ్యాచెస్ వస్తున్నాయి మేడం, ఇలా డాక్టర్ సంబంధాలు అవి వస్తున్నాయి మేడం. మా ఇంట్లో వాళ్ళు అన్నయ్యలు చూస్తున్నారు మేడం. చూస్తుంటే ఈయనేమో అంటే నన్ను ఎలాగ చేసి వెళ్ళిపోతే, నన్ను ఇష్టపడి నువ్వు వెళ్ళిపోతావా? నువ్వెక్కడ ఇష్టపడ్డావు? అతను కదా నిన్ను ఇష్టపడింది. ఇష్టపడలేదు మేడం. కదా ఆల్రెడీ ఇంట్లో డాక్టర్ సంబంధం చూస్తుంటే ఈయన చేసుకోవాల్సిన కర్మ నీకేంటి తల్లి? మా కొలిక్లోనే మామూలుగా ఎలా ఉంటాడు అలానే ఉండను మేడం. తప్పుగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదండి నేను అసలు. అలానే ఉండి తర్వాత తను జాయిగా అలాగలా ఇష్టపడడం జరిగింది మేడం. మీ ఇంట్లో వాళ్ళ సంబంధం చూసినాటికి పెళ్లి చూపులకు కూర్చున్నావా ఎప్పుడైనా? అసలు నిజమా కాదా ఆ సంబంధాలు? ఎంతవరకు కూర్చున్నా మేడం. కూర్చున్నావు కదా, మరి అవెందుకు ఓకే చేసుకోవాలా? ఇంట్లో వాళ్ళు అన్ని ఓకే అనే కదా నీకు సంబంధం చేస్తారు. కాదు మేడం, అప్పుడు నేను ఇంకా స్టడీ చేస్తున్నా మేడం. ఇంకా వాళ్ళకి చెప్తే హైదరాబాద్ అమ్మాయిలు ఎందుకు అని ఆ ఒక్క కారణం చేత ఆఫ్ చేసేస్తారని నాకు ఒక గోల్ ఉంది. నేను ఇక్కడికి వెళ్ళి చెయ్యాలి అన్న ఇదితో వచ్చాను మేడం ఇక్కడికి. సరే, గోలు లేదు ఏమీ లేదు కదమ్మా. ఫైనల్ గా 1 month లోనే గోల్ ఎక్కడుంది? సో బర్త్డే రోజు, నీ బర్త్డే రోజు మన కర్మ ఏంటంటే నీ బర్త్డే 1 month లోనే వచ్చింది. ఒక 1 year తర్వాత వచ్చింటే కొద్దిగా అండర్స్టాండ్ ఉంది. ఇక్కడ బర్త్డే సెంటిమెంట్ కొట్టుకుని ఇద్దరు ప్రపోజ్ చేసేసుకున్నారు. అతను ప్రపోజ్ చేసిన ఎన్ని రోజుల తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారు? సేమ్ డే? నేను యాక్సెప్ట్ చేయలేదు సార్. బర్త్డే రోజు అతను ప్రపోజ్ చేశాడు నీకు. అవును సార్. ఎంత టైం పట్టింది మీరు యాక్సెప్ట్ చేయడం? అంటే లేదు, నాకు మా అమ్మ నాన్నలు చనిపోయారు. నాకు మా మేనత్త పెంచింది. నాకు కొంచెం ఏమైనా ఉంటే మా ఇంట్లో మాట్లాడండి. నేను కొలకులాగా నేను మిమ్మల్ని అనుకుంటున్నాను. పెద్దవాళ్ళతో మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడండి అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను, చెప్పి చేసుకుంటాను అన్నారు మేడం. నేను మామూలుగా చెప్పి చేసుకుంటారు కదా అనుకుని నేను మామూలుగానే జాబ్ పరంగా ఇంకా ఇవన్నీ చేసుకున్నాను మేడం. జాబ్ పరంగా ఆయనతో మామూలుగా బండి ఎక్కి మామూలుగా నాకు క్లాస్ దగ్గర డ్రాప్ చేస్తాను మేడం. అతను వేరే క్లాస్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత మెట్రోకి ఐ లవ్ యూ చెప్పకుండానే బైక్లు ఎక్కి తిరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసావు. ఎందుకు అంటే ఆయన ఒక ఐ లవ్ యూ చెప్పేశాడు, ఇంకొకటి ఇంట్లో చేసుకుంటాను, ఇంట్లో ఒప్పించి అన్నాడన్న ఒక్క నమ్మకంతో. అవును మేడం. చదువుకున్నావు కదా నాన్న? చదువుకున్నాను. కొలీగ్ లాగా నువ్వు పెట్టే ట్యాగ్ ఏంటంటే కొలీగ్ లాగే. అంతే మేడం. నాకు కుర్రాడు కూడా కాదు, అంత ఈజీగా తెలిసిపోతుంది. వయసు ఎప్పుడు ఆవిడ ఫోటోలు చూపించారు కదా సార్, ఎంత దారుణంగా. అంటే అప్పుడు నిజంగా లేదు మేడం. చెప్పు నాన్న. సో అప్పటి నుంచి మేడం ఇంకా నాకు ఇలా మ్యాచెస్ వస్తున్నాయి మేడం. నేను తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను వచ్చాను మేడం. అంటే సంబంధాలు అయితే నేనేమి కూర్చోలేదు. నాకు ఇలాగ నేను ఒకటి జాబ్ పరంగా నేను సెటిల్ అవ్వాలి, తర్వాత నేను చేసుకుంటా మ్యారేజ్ అని ఇంట్లో చెప్పాను మేడం. నేను వచ్చి ఇక్కడ మామూలుగా ఆయన అయితే నేనైతే ప్రేమించలేదు మేడం అసలు. తర్వాత ఉంది కొలిది నాకు ఒక అమ్మ నాన్న లాగా నాకు కేర్ చేస్తున్నాడని తర్వాత నేను ఇష్టపడడం జరిగింది మేడం. అన్న వాళ్ళు కూడా కేర్ చేస్తున్నారుగా. ఏ వయసు అప్పుడు మీ మదర్ ఫాదర్ చనిపోయారమ్మా? ఏ వయసు అప్పుడు? 4 years 4 సంవత్సరాలు ఉన్నప్పుడు. సో లిటరలీ వాళ్ళ జ్ఞాపకాలు అయితే నీకేమీ లేవు. లేదు. అప్పటి నుంచి అన్నయ్యలు ఇద్దరే చూసుకున్నారు. మేనత్త పెంచింది. మేనత్త మేనత్త దగ్గర అమ్మ నాన్న గురించి మాట్లాడుకోవచ్చు. మేనత్త అమ్మలాగా చూసిందని. అన్నలు కాస్త అన్న పొజిషన్ లో అమ్మ అన్నయ్య నాన్న వాళ్ళే అయ్యి ఒక రకంగా అంటే డ్యూటీల పరంగా నాకు ఆ ప్రేమ నేను పొందుకోలేకపోయాను. అది వాళ్ళ బిజీ వాళ్ళది. ఎవరికాళ్ళు పేరెంట్స్ నీకు లేరు అంటే వాళ్ళకి కూడా లేనట్లేగా. వాళ్ళు అంటే నేను చదువు పరంగా కూడా నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదండి. ఎవరు చూసుకున్నారమ్మా నీ ఎదుగుదల అంతా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరు? మేనత్త చూసుకున్నారండి. ఇంటర్ వరకు చూసుకున్నారండి. ఎవరికి కూడా చెప్పలేదండి. ఏది బైక్ మీద తీసుకెళ్తే అమ్మా నాన్న ఉన్నంత ప్రేమ నీకు కనిపించింది అనిపించింది? అంటే చేతులు పట్టుకుని అలా పట్టుకుని మేడం, కేరింగ్, రోడ్డు దాటించటాలు, కేరింగ్ అలా చూపించారు మేడం. ఎంతమందిని దాటించాడు వాడు? చెప్పండి, మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? ఇంకా ఎప్పుడు యాక్సెప్ట్ చేసి ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? తర్వాత నేను మళ్ళీ యాక్సెప్ట్ చేశాను మేడం. ఒక 5 months తర్వాత 6 months 5-6 months గ్యాప్. ఓకే. నేను యాక్సెప్ట్ చేశాను మేడం. నాకు ఎలా ప్రాబ్లం ఉంది, నాకు మా అమ్మ నాన్న లేరు, నాకు ఎలా ఉంది, నేను ఒక కొలిక్లా అంటే నేను ఉంటాను సార్, నాకు ఎలా అయితే నాకు ఇష్టం లేదు అని ఇండైరెక్ట్ గా చెప్పేసానండి. నేను మీ ఇంట్లో చెప్పే చేసుకుంటానని చెప్పానండి. తర్వాత నేను ఇష్టపడడం జరిగింది సార్. ఇష్టపడ్డానండి అతన్ని. ఇంకా ఎంత టైం అమ్మా? 6 months. 6 months. 6 months. మీ ఇంట్లో అందరికి చెప్పావా? మేనత్తకి అందరికి ఎవరికి ఏం చెప్పలేదండి. ఈయన నేను చెప్తానని చెప్పారండి. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు చెప్పండి? January 23 చేసుకున్నాను. ఎక్కడ? ఇక్కడ ఇంట్లోనే మేడం. ఆయన బర్త్డేకి సర్ప్రైజ్ గానే నేను ఇచ్చాను మేడం. ఏమి ఇచ్చావు? ఆయన బర్త్డే అనుకుని నేను ఇంట్లోనే చేసుకున్నా మేడం. అతను రూమ్ తీసుకుని ఉండేవాడు మేడం. ఏం చేసుకున్నావు? అతను బర్త్డే అనుకుని నేను కేక్ కటింగ్ చేయించాను మేడం. ఆ రోజు కటింగ్ చేస్తే కళ్ళు మూసుకొని నీకు ఒక సర్ప్రైజ్ అనుకుని తాళి కట్టేశాడు మేడం.
నీ బర్త్డేకి ఒక లాసు, ఆయన బర్త్డేకి పెద్ద లాసు. సో నీ 6 నెలల్లో ఈ 2 బర్త్డేలు అయిపోయినాయి కదమ్మా. ఒక బర్త్డేకి అతను ప్రపోజ్ చేశాడు, రెండో బర్త్డేకి నువ్వు ప్రపోజ్ చేయకపోయినా కూడా బలవంతంగా నీకు తాళి కట్టాడు, అంతే అనుకో. అప్పుడే ప్రపోజ్ చేసింది, ఆయన సర్ప్రైజ్ చేశాడు. నువ్వు ఎస్ అన్నావు అమ్మా? అవును సార్. ఎస్ అన్నావు కానీ మ్యారేజ్కి ఎస్ అనలేదు. మ్యారేజ్కి వస్తాను లేదండి, నేను ఆల్రెడీ ఇంట్లో చెప్పి చేసి నువ్వు ఇలా నువ్వేంటంటే ఇలా కత్తి పట్టుకుని కేక్ కట్ చేసే లోపల తలకు కట్టేశాడు మెడకి. లేదండి. అంటే తనకి ఒక వాచ్ గిఫ్ట్కి ఇచ్చాను సార్. నేను ఇచ్చినాక సరే అయితే నువ్వు కళ్ళు మూసుకో, నీకు ఒక సర్ప్రైజ్ తాళి కట్టాడండి. పోనీ ఫీల్ తెలుస్తే కదా ఇలా కడుతున్నప్పుడు ఇలా తాళి కట్టాడండి. నేను అప్పటికి ఇష్టపడుతున్నానని ఇంకా ఊరుకున్నాను. అప్పుడు ఏంటి మీ ఇద్దరే ఉన్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరు మేడం, మీ ఇద్దరే అలా. కానీ మీ లావణ్య నువ్వైతే ఎక్స్పెక్ట్ చేయలే ఆ రోజు తాలిబొట్టు సర్ప్రైజ్ వస్తుందని? లేదు లేదు సార్. పెళ్ళైనా ఫిజికల్ రిలేషన్ కూడా నడిచినాయి తర్వాత? లేదండి. తర్వాత జనవరిలో పెళ్లి చేసుకుంటే జూలైకి 2nd month ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అప్పటికి ఇంట్లో ఇంకా చెప్పలేదు కదా, పోనీ సీక్రెట్ గా మీ ఇద్దరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు, తర్వాత నువ్వు ఫోర్స్ చేయాలి కదా. నువ్వు లవ్ చేస్తున్నాను అన్నావు, ఇంట్లో ఒప్పిస్తాను అన్నావు, నాకేమో సర్ప్రైజ్ అని చెప్పి తొక్కలో తాళి కట్టేశావు. ఇప్పుడైనా ఇంటికి వెళ్ళి చెప్దాం పదా అని ఈడ్చుకుని పట్టుకెళ్ళొచ్చు కదా. నేను చెప్పలేదు మేడం అలాగా. చెప్పాలి కదమ్మా. అంటే వాళ్ళు తిడతారని భయమా, నువ్వు తప్పు చేసావని కోప్పడతారని భయమా? ఎందుకమ్మా? పోనీ నువ్వు చెప్పలేదు, ఆ అబ్బాయి చెప్తాను అని అన్నాడు కదా, పెళ్లికి ముందే చెప్తా అన్నాడు. అలా చెప్పకుండా చెప్పబెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు. నెక్స్ట్ డే నుంచి నీ ప్రెషర్ ఉండాలిగా, అమ్మ రేపు పొద్దున్న సీక్రెట్గా ఇలా పెళ్లి చేసుకుని నా పేరెంట్స్కి మా అన్నయ్యకి తెలిస్తే పరువు పొద్దు అనేటటువంటి ప్రెషర్ పెట్టాలిగా. నాకు అది అర్థం కావట్లేదు, మీరు ఎందుకు ప్రెషర్ పెట్టలేదు? భయమా? మేనత్ అంటే భయమా? భయం వేసి నేను చెప్పలేదు. భయం వేసి సరే, ఆ ఇంట్లో వాళ్ళకి కాకపోతే ఇతనన్న వీళ్ళ అమ్మ నాన్నకి ఇంటికి తీసుకెళ్ళని చెప్పేసి వెళ్ళాలి కదా, పెళ్లి అయిపోయింది కదా, ఇద్దరు వర్కింగే. తీసుకెళ్ళిపోరండి, వాళ్ళ ఇంటికి వాళ్ళ వెళ్ళావా? ఇంటికి వెళ్ళేదానండి, తీసుకెళ్ళేదాన్ని. వాళ్ళు నాకైతే నిజమేం చెప్పలేదండి. ఏమి నిజం? పెళ్లి పెళ్లి అయిన సంగతి, 2 పెళ్లిళ్ళు అయిన సంగతి నాకు 2 పెళ్ళిళ్ళ? 2 పెళ్లిళ్ళ? నువ్వు లవరు వైఫ్ నువ్వు కాదా ఇక్కడ? లేదు. ఆయనకి ఆల్రెడీ ఓ పెళ్ళై పిల్లలు ఉన్నారా? ముందు భార్య చనిపోయింది అంటండి. ఓకే. మళ్ళీ 2nd మరదలతోటి ఉన్నారంటండి. ఇప్పుడు నువ్వు థర్డ్ వన్నా? ఇప్పుడు 3rd one. 2 పెళ్ళిళ్ళు మేడం. పాస్ట్ నాకు అదైనా ప్రెగ్నెంట్ టైంలోనే 3rd month ఎండ్ కి తెలిసింది మేడం. 4th month వస్తుందనగా ఈయన నాకు నిజం చెప్పాడండి, ఎందుకు నన్ను అలా పెళ్లి చేసుకున్నా అని నేను గట్టిగానే అడిగాను. మేడం నీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పి చేసుకున్నాను కదా అని అలాగా మార్చేసాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.